హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ ఐడియా చూద్దాము. మామూలుగా పిల్లలు ఏది పెట్టినా అబ్బా రోజు ఇదే పెడుతున్నావు అంటుంటారు కదా. అలా కాకుండా మనం ఎక్కువ ఇబ్బంది పడకుండా మనం రోజు చేసే బ్రేక్ఫాస్టే కాకపోతే కొంచెం డిఫరెంట్గా, అంటే పిల్లలు ఇష్టపడేలాగా చేసుకుందాము. రెగ్యులర్గా చేసుకునే దోశ బ్యాటర్ ఉంటే చాలు, ఈ రెసిపీని పిల్లలకు నచ్చేలాగా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ ఐడియా అండి, మీకు నచ్చితేనే చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ మాత్రం కంపల్సరీ పెట్టండి, ఎందుకంటే మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ముందుగా ఆలూ ఫ్రై చేసుకుందాము. నేను ఇక్కడ 4 చిన్న ఆలుగడ్డల్ని ఉడికించుకొని తొక్క తీసుకొని ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. మీరు గ్రేట్ చేసుకోవచ్చు, మ్యాష్ చేసుకోవచ్చు. ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ సాఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు 1 నిమిషం వేగిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ తగినంత వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో మనం ఉడికించి గ్రేట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డను వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. 1 నిమిషం కలుపుకుని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మనకి స్టఫ్ చేసుకోవడానికి ఆలూ మసాలా ప్రిపేర్ అయిపోయింది. ఈ మసాలాని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ బ్యాటర్ చూద్దాము. చెప్పాను కదా, మన దగ్గర ఉన్న దోశ బ్యాటర్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే హోల్సమ్ మల్టీ మిల్లెట్ ఇన్స్టంట్ దోశ మిక్స్ వేసుకున్నాను. నానబెట్టాల్సిన అవసరం కానీ రుబ్బాల్సిన పని కానీ లేకుండా ఇన్స్టంట్గా అప్పటికప్పుడు దోశలు ప్రిపేర్ చేసుకునేలాగా రైస్ కానీ మైదా కానీ లేకుండా ఓన్లీ మిల్లెట్స్తోనే తయారు చేసిన ఇన్స్టంట్ దోశ మిక్స్ ఇది. మీకు కూడా ఇలాంటి హెల్దీ దోశ ప్రీమిక్స్ కావాలనుకుంటే wholesameindia.com లో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ కలుపుకోవాలి. దీంట్లో సాల్ట్ కానీ సోడా కానీ వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ దోశ వేసుకోవచ్చు. మనం పోపు వేసుకుంటాం కదా, చిన్న ప్యాన్ తీసుకున్నాను, లేదంటే ముకుడు లాంటిది కూడా తీసుకోవచ్చు. మనం ఇందాక ఆలూ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అలాంటి ముకుడైనా తీసుకోవచ్చు. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని దోశ బ్యాటర్ వేసుకోవాలి. ఈ ప్యాన్ ఒక్కసారి మంచిగా వేడైన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని దోశ బ్యాటర్ వేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూ మసాలా వేసుకొని ఈ మసాలాని కవర్ చేస్తూ పైనుంచి దోశ బ్యాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకుందాము. 1 నిమిషం కాలిన తర్వాత నెమ్మదిగా తిరిగేసుకోవాలి. ఇది మొత్తం అయిపోయే వరకు స్టవ్ సిమ్లోనే ఉండాలి. 1 నిమిషం కాలనిచ్చి సర్వ్ చేసుకోవాలి. అంతే, చూసారు కదా, డిఫరెంట్గా పిల్లలకి నచ్చేలాగా మంచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిపోయింది. వీటిని చట్నీ ఉన్నా లేకపోయినా తినొచ్చండి. చిన్న ఐడియా అండి, మన దగ్గరున్న ఏ పిండితో అయినా చేసుకోవచ్చు. దోశ పిండి అయినా ఇడ్లీ పిండితో అయినా కూడా చేసుకోవచ్చు. హోల్సమ్లో ఓన్లీ దోశ పిండి మాత్రమే కాదు, అప్పటికప్పుడు చేసుకునేలాగా ఇన్స్టంట్ ఇడ్లీ మిక్స్, కిచడీ మిక్స్, పొంగల్ మిక్స్, ఉప్మా మిక్స్, ఇవే కాకుండా వుడ్ ప్రెస్ ఆయిల్స్, A2 గిరికౌ ఘీ, ఆర్గానిక్ తేనె కూడా దొరుకుతాయి. మీకు కూడా కావాలనుకుంటే wholesameindia.com లో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.